హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం వచ్చాం విజయనగరంలోని రామనారాయణ టెంపుల్. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది లోపల రామనారాయణ టెంపుల్ లోపల. ఈ టెంపుల్ వచ్చేసి ధనుష్ రూపంలో ఉంటుంది. అయితే దగ్గర బాగానే ఒక 50 ఎకరాల్లో ఈ టెంపుల్ ఉంటుంది. సో లోపల వచ్చేసి రామాయణంలో జరిగిన ఘట్టాలని ఈ శిల్పాల రూపంలో ఇక్కడ చెక్కారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఘట్టాన్ని స్పెషల్గా ఇక్కడ చెక్కారు. రామాయణంలో ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన ఈ ఘట్టాలన్నిటినీ కూడా వాళ్ళు ఇలా ఈ శిల్పాలని గోడపై చెక్కించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ టెంపుల్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి. అయితే ఇక్కడ శబరితో మాట్లాడింది కానీ, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రాముడు, లక్ష్మణుడు, సీత వెళ్ళిపోవడం కానీ అడవుల్లోకి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఘట్టం అడవుల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఘట్టం వచ్చేసి వైజాగ్ నుంచి. అయితే ఈ టెంపుల్ వచ్చేసి 60 కిలోమీటర్ ఉంటుంది వైజాగ్ నుండి. సో ఇంకా ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, మన ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంకి లేజర్ లైట్ షో వేస్తారు. అయితే ఎప్పుడెప్పుడు ఏదేది జరిగిందని కూడా లేజర్ లైట్ షోలో ఆ కథనం ప్రకారం అక్కడ ప్రదర్శిస్తారు. ఇది ఈవినింగ్ టైంలో ఉంటుంది లైట్ షో అనేది. ఈవినింగ్ 6 to 9 వరకు అలా ఒక గంటకు ఒక షో అలా పెట్టి ఆ లేజర్ లైట్ షో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.